Can we start? Yeah, uncle. Okay. May the grace, may the name of the Lord be exalted. ప్రభు నామము హెచ్చింపబడును గాక. Today I'm really privileged to have my old friend Jaswant to have me again translate. ఈ దినమున నా పాత స్నేహితుడు జశ్వంతును కలుసుకోవడానికి తను మరలా నాకు అనువాదం చేయడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. I saw Jaswant long back with Varaprasad Reddy as that he was a young boy. జశ్వంత్ కొన్ని సంవత్సరాల క్రితం వరప్రసాద్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు. Now he is the father of 2 children and a family man. I'm really excited to see this dear family. ఇప్పుడు తను 2 పిల్లలకు తండ్రి, కుటుంబస్తుడిగా అయిపోయాడు. వారి కుటుంబాన్ని చూడటం నిజంగా నేను చాలా ఉత్తేజభరితుడనయ్యాను. Okay, I'm not explaining much about him. Let me go straight to the scriptures. దేవుని వాక్యంలోనికి నేరుగా మనం వెళ్ళిపోదాం. One request to Titus or Stanley, please keep admitting the people because I won't be doing that. ఒక విన్నపం ఏంటంటే సహోదరులు స్టాన్లీ గారు గాని లేకపోతే మీరు దయచేసి అన్మ్యూట్ చేయాలని మిగిలిన వారిని కోరుతున్నాం. Okay, let me go forward. We have been looking at the topic of book of Romans. We came up to chapter 4. Today we'll be entering into chapter 5. మనము రోమా పత్రిక నుండి మన ధ్యానాలు ఆలకిస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం వరకు మనం ముగించుకున్నాం. ఈ దినాన 5వ అధ్యాయానికి మనం చేరబోతూ ఉన్నాం. Before going into the chapter 5, just a few points. What is actually the book of Romans? Again, I'm repeating. I know that you are well versed with this, but to bring to mind what we have been learning. రోమా పత్రిక 5వ అధ్యాయానికి వెళ్ళక ముందు ఏ సంగతులు మీరు నేర్చుకున్నారో అవన్నీ మీరు ఎరుగుదురని నేను ఎరుగుదును. కానీ అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ సంగతులు మనం నేర్చుకున్నామో వాటిని నేను జ్ఞాపకం చేయాలి అనుకుంటూ ఉన్నాను. We are well versed. The book of Romans actually is for buildings. Pardon, uncle. Can you repeat? Book of Romans actually is for buildings. రోమా పత్రిక అనేది వాస్తవానికి ఒక 4 బిల్డింగ్స్ ను లేక కట్టడాలను సూచిస్తూ ఉంది. They are well versed with this because they are listening this for the past many months. అనేక నెలలుగా ఈ ధ్యానాలు మీరు ఆలకిస్తూ ఉన్నారు కాబట్టి మీరు చాలా బాగా ఈ సంగతులు ఎరుగుదురు. In the first part, that is Romans 1 to 5, we have the building, that is the court. మొదటి భాగములో అది న్యాయస్థానము అని ఆ కట్టడాన్ని గురించి మనం ఆలోచన చేశాం. Second is 6 to 8, we have the power plant of grace. రెండవది 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు కృప అనే పవర్ ప్లాంట్ ను మనము కలిగి ఉన్నాము అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. And 9 to 11, we have the synagogue of the Jews. 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు యూదుల సమాజ మందిరాన్ని మనం చూడగలం. And 12 to 16 is the temple of God. 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు దేవుని ఆలయము అనే సంగతిని మనం చూడగలం. Today I'm going to finish the first part, that is book of Romans chapter 5, the court of God. ఈ దినాన రోమా పత్రికలో మనం చెప్పుకున్న విభజన ఆధారంగా మొదటి భాగాన్ని ముగించబోతూ ఉన్నాం. 5వ అధ్యాయం న్యాయం గురించి ఈ దినాన ముగించబోతూ ఉన్నాం. We know in the first chapter 1, the Paul is examining the heathen.
మొదటి అధ్యాయములో పౌలు అన్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు. And chapter 2, he's examining the hypocrites. రెండవ అధ్యాయములో వేషధారులను పరీక్షిస్తూ ఉన్నాడు. And chapter 3, he comes with the Hebrews. మూడవ అధ్యాయములో హెబ్రీల దగ్గరకు వస్తూ ఉన్నాడు. And in conclusion, in chapter 3, he summons like this: all have sinned and come short of the glory of God. మూడవ అధ్యాయం ముగింపులో అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. And chapter 4, he starts with the two friends in the court. నాలుగవ అధ్యాయంలో న్యాయస్థానములో ఉన్న ఇరువురు స్నేహితులను గురించి మాట్లాడడం ఆరంభించాడు. We have seen the racial father Abraham and the royal father David. వంశపారంపర్యాచారంగా వచ్చినటువంటి అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము, అలాగే రాజ కుటుంబం నుంచి అనగా రాజ కుటుంబానికి చెందిన వాడుగా తండ్రి అయిన దావీదును గురించి ప్రస్తావించబడింది. That was chapter 4. అది 4వ అధ్యాయంలో ఈ రెండు సంగతులు మనం చూడగలం. There Paul explains both the royal father and the racial father, they were justified not in the law but only by faith. 4వ అధ్యాయంలో ఇరువురు కూడా రాజ కుటుంబాలకు చెందిన వారే అని పౌలు వివరిస్తూ వచ్చాడు. Now chapter 5, we are going to enter. I'm going to share the screen. Now you can find the court is being reviewed. Chapter 5, here we have a review of the court. 5వ అధ్యాయంలో కోర్టు యొక్క ఆ యొక్క చిత్రాలన్నీ వాటన్నిటిని కూడా మనం స్పష్టంగా చూడగలం. So we are going to start that topic now. ఇప్పుడు ఆ అంశాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. Chapter 5, 1 to 11 goes one part and 12 to 21 goes second part. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఒక భాగంగాను, 5వ అధ్యాయం 12 నుండి 21 వరకు మరొక భాగంగాను మనం చూడగలం. Now we are entering into the first part, that is 1 to 11. ఇప్పుడు మొదటి భాగములోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అది 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. There Paul presents a summary of justification. ఇక్కడ పౌలు నీతిమంతులుగా తీర్చబడము దాని గురించిన వివరణను తెలియచేస్తూ ఉన్నాడు. Chapter 5 verse 1, therefore being justified by faith, we have peace with God. 5వ అధ్యాయం మొదటి వచనంలో దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాము అన్నాడు. The first result of justification is peace with God. నీతిమంతులుగా తీర్చబడుట ద్వారా కలిగే మొదటి ఫలితం ఏంటంటే దేవునితో మనము సమాధానాన్ని కలిగి ఉంటాం. When you look at the peace, there is something called the peace of God a believer has, and peace with God a believer has the external aspect which he has with the God. ఒక విశ్వాసి దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాడు అనే సంగతిని అది ఒక బాహ్య సంబంధమైనటువంటి విషయంగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. So we know the peace of God is indwelt in a believer. Peace of God is indwelt, and peace with God is the external action to the God, to the Lord. దేవుని సమాధానము అనేది విశ్వాసిలో అంతరంగములో ఉంటుంది. కానీ క్రియ రూపానికి వచ్చేసరికి అది బాహ్య సంబంధమైనదిగా మనకు కనబడుతూ ఉంది. We know a sinner is always at battle with the Lord. ఒక పాపి ఎల్లప్పుడూ కూడా దేవునితో పోరాడుతూ ఉంటాడు.
always they're contrary. The Lord cannot tolerate sin. That is actually the basic trouble of every sinner. ప్రతి పాపి యొక్క ప్రాథమికమైన సమస్య ఏంటంటే పాపమును దేవుడు సహించలేడు. Because of the death of Christ, the battle is over and justification has taken place. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా ఆ పోరాటం అనేది, ఆ యుద్ధం అనేది ముగించబడింది. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. Now the terms of understanding has been signed. What you are going to get, what you are going to be, all these mystics has been signed. మన యొక్క అవగాహన, దాని యొక్క షరతులు, నియమ నిబంధనలు అనేవి కూడా అర్థం చేసుకోవడానికి మార్చబడ్డాయి. Because of that only a believer has peace with God. దాని కారణము చేతనే ఒక విశ్వాసి దేవుని సమాధానాన్ని కలిగి ఉన్నాడు. Because the Lord has taken up his position and the wrath of God is settled. Now a believer has peace with God. దేవుడు మనస్థానాన్ని ఆయన తీసుకున్నాడు. దేవుని ఉగ్రతను ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు ఆయనలో మనము సమాధానాన్ని కలిగి ఉన్నాం. That's what Romans 5:1 says. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. అదే మనము చదువుతూ ఉన్నాం. విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాం అంటున్నాడు. This is the first blessing a person gets when he comes to the Lord and accept him as the Lord and Savior. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ను తన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అతడు పొందే అటువంటి మొదటి ఫలితం లేక దీవెన ఇదే. First is the peace with God. మొట్టమొదటిది దేవుని సమాధానాన్ని కలిగి ఉంటారు. Second is in verse 2, by whom we have access by faith into this grace wherein we stand. వచనం 2లో రెండవ సంగతి ఏంటంటే ఈ కృపయందు ప్రవేశము గలవారవై అంటూ ఉన్నాడు. There you can find a believer can now approach God because of his new standing. ఒక విశ్వాసి దేవుని సన్నిధికి చేరగలడు, ప్రవేశించగలడు. కారణం ఏంటంటే అతడు కలిగినటువంటి ఆ స్థితి. That is very important. The standing, we stand in presence of God. దేవుని సన్నిధిలో నిలిచి ఉండడము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా ఉన్నది. We have access to the Father through Lord Jesus Christ. Not only that, we stand in his presence. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరకు మనం ప్రవేశాన్ని కలిగి ఉన్నాం. మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉన్నాం. The Bible teaches two different things: the standing of a believer and the state of a believer. ఒక విశ్వాసి నిలిచి ఉండుట, అలాగే ఒక విశ్వాసి యొక్క స్థితి ఏమైనదో ఈ రెండు వేరువేరుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. That is, you must understand these two words, then only you will definitely understand the position of a believer. ఈ రెండు విషయాలను అనగా విశ్వాసి నిలిచి ఉండుట, విశ్వాసి యొక్క స్థానము లేక స్థితిని అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క స్థితి ప్రభువులో ఏమైందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. You must understand standing is eternal and immutable and unchangeable. No change at all. ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట అనేది అది నిరంతరం ఉండేది, అందులో ఎటువంటి మార్పు లేదు. And state is experiential. It keeps on changing up and down. అయితే ఆయనలో స్థానము లేక స్థితి కలిగి ఉండుట అనేది అది మారుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. Then in our theological language, one is a permanent state, one is a positional state, other is an experiential state. మన మానవ సంబంధమైన భాషలో చెప్పుకోవాలి అంటే ఒకటేమో స్థానభరితమైనటువంటి సంగతి, రెండవది
అనుభవపూర్వకమైనటువంటి సంగతి. Just 1 minute. ഞാൻ മീറ്റിംഗിലായി പിന്നെ വിളിക്കാം after 9:30. Now we'll go forward. You must understand what standing is. నిలిచి ఉండుట అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. Standing refers to your position in heaven. నిలిచి ఉండుట అనేది పరలోకములో నీవు కలిగిన స్థానాన్ని సూచిస్తూ ఉంది. It never changes. అది ఎన్నడూ మారదు. Look, 1 Corinthians 15, 1 and 2. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించండి. Just read. The same word stand you can find. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. Oh, they were standing there. That's enough. Wherein is stand? That's the word there. మీరు దానిని అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు అంటున్నారు. That is an eternal position a believer has. అది ఒక విశ్వాసి కలిగినటువంటి స్థానముగా. And 2 Corinthians 5:17. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో you can find the eternal state of a believer. Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things are new. That is an unchangeable state. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్నవాడా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును అనే మాటను మనం చూస్తున్నాం. దాని అర్థం మార్పు లేని స్థానం. You understand the word standing? Standing of a position is an eternal position which never changes. I stand persons of God. నిలిచి ఉండుట అనేది అది నిరంతరం ఉండేది, దేవుని సన్నిధిలో పరలోకంలో సంపాదించుకున్నటువంటి స్థానం అది. Whereas you must understand our state refers to the condition on the earth. Sorry, the I is wrong. I wrong actually. The condition on, or not ion on the earth. Type mistake. స్థితిగతి అనేది భూమి మీద మనము కలిగిన పరిస్థితిని సూచిస్తూ ఉంది. State keeps on varying daily. స్థితి అనేది అది మారుతూ ఉంటుంది. It actually you can find the words as let me go forward 1 minute. Yeah. Okay. It can change from better or whatever daily it can change. మన స్థితిగతులు అనేవి కొన్నిసార్లు ఉన్న స్థితి కంటే శ్రేష్టమైన స్థితిలోనికి మార్చబడతాయి, కొన్నిసార్లు ఉన్న స్థితి కంటే హీనమైన స్థితికి మార్చబడతాయి. You can read Philippians 2:19. పత్రిక అధ్యాయం. You can find the state. Same word is written there. Yeah. But I trust. ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. No, look at the word. But I trust in the Lord Jesus to send Timothy shortly to you, that I also may of good comfort when I know your state. Your state. The word is state there. క్షేమము తెలుసుకొని అన్న మాటను మనం గమనిస్తున్నాం. The state. Word is state. I want to use the word state. One is standing, one is stating. క్షేమము అనే మాట. Same is the Colossians 3:7. That Paul is telling, it is my state. Colossians 3:7. కొలస్సీ పత్రిక, it is mentioned there 4 uncle. 3:7. Sorry. Colossians 4. That is 4. Not 3:4. 4:7. 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తుకీకు నన్ను గురించిన సంగతులన్నీ తెలియజేయును అంటున్నాడు. There all my state Tychicus will declare to. The word state is there. State. మా స్థితి అనే మాట వచనం 8లో మనం చూడగలుగుతున్నాం.
So you understood very clearly the two words. One is standing, is a permanent state, is keep varying up and down. ఈ రెండు మాటలను మనం అర్థం చేసుకోవాలి. నిలిచి ఉండుట అనేది అది శాశ్వతమైనది, నిరంతరం ఉండేది. కానీ అనేది మన అనుభవాలను బట్టి మార్చబడుతూ ఉంది. You must understand the word standing is a very powerful word. నిలిచి ఉండుట అనే ఆ మాట చాలా శక్తివంతమైన మాట అని మీరు అర్థం చేసుకోవాలి. Look, I tell you, it gives us that blessed privilege not experienced by the Jew or Gentile or anyone of the Old Testament time. నిలిచి ఉండుట అనేది చాలా ధన్యకరమైన సౌభాగ్యాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంది. పాత నిబంధనలో ఏ యూదుడు గాని అన్యుడు గాని అనుభవించినటువంటి ధన్యత ఈ నిలిచి ఉండుటలో నీకు నాకు లభించింది. Look, even Elijah was telling God, before whom I stand, the word stand is there, but that is not the position today I and you have. ఏలియా కూడా అంటున్నాడు, కానీ నీవు నేను ఈ దినమున కలిగినటువంటి స్థానము అది కాదండి. It is a total, the standing which we have today is a very peculiar state. We have no access to the God's throne itself. Nobody in the world ever had this great privilege. మనము కలిగినటువంటి ధన్యత నిలిచి ఉండుట అనేది చాలా గొప్పది. నేరుగా దేవుని సింహాసనము ఎదుట మనము ప్రవేశించగలం, నిలిచి ఉండగలం. ఈ ధన్యత ఇంకెవరికీ కూడా లేదు. In the Old Testament, there was no possibility at all about this great position today we have. ఈ దినమున మనం కలిగినటువంటి స్థానాలు గాని ధన్యతలు గాని పాత నిబంధనలో కనీసం కొంత కూడా వారు కలిగి ఉండడానికి అవకాశం లేదు. Look, in the Old Testament time, a Gentile was barred at the gate of the temple. He can come up to the gate and he cannot enter into the temple for a Gentile. పాత నిబంధనలో అన్యుడు మందిరము ద్వారము దగ్గరకు మాత్రమే రాగలడు గాని ద్వారము దాటి రావడానికి అతనికి అవకాశము లేదు. Look, any Gentile can come only up to the gate, no entry into the gate, into the temple. అన్యుడు ఎవరైనా సరే వారు దేవాలయము ద్వారము దగ్గరకు రాగలడు గాని ద్వారము లోనికి రావడానికి అన్యులకు పాత నిబంధనలో అవకాశం లేదు. What about the Jewish woman? A Jewish woman can come, but only to the woman's court. He cannot come into the court also. స్త్రీల గురించి ఏంటి? యోధా స్త్రీలు వారు ఆ ప్రాకారములోనికి దేవాలయం యొక్క ఆవరణములోనికి రాగలరు గాని ఆవరణము దాటి లోపలికి వెళ్ళడానికి వారికి అవకాశం లేదు. Suppose you are a converted or you can call proselyte Jew, convert into Judaic religion. Now what happened? Such a person can come up to the court, but not to the inner court. ఒకవేళ నీవు హెబ్రీయుడుగా అయితే ఆ వ్యక్తి ఆవరణంలోనికి ప్రవేశించగలడు కానీ ఆవరణము లోపలికి అతను ప్రవేశించలేడు. And a normal person who offers sacrifice, he can come only up to the court. ఇక బలులు అర్పించే వ్యక్తి కేవలం బలిపీఠము దగ్గరకు మాత్రమే రాగలడు. What about David? David was saying, I delight at least I want to be doorkeeper at your court. You want only that. We have only that much understanding. దావీదు పాత నిబంధనలో ఏమంటున్నాడంటే, దేవా నీ దేవాలయం యొక్క ద్వారపాలకుడిగా నేను ఉండాలి అనుకుంటూ ఉన్నాను అంటాడు. His desire was only, Lord, I want to be a doorkeeper of the court. Look at that. Look at the condition. ఆవరణం యొక్క ద్వారపాలకులుగా నేను ఉండాలి ప్రభువా అని దావీదు కోరుకోవడం మనం గమనిస్తాం. Now what about the high priest? The Jewish high priest could enter. Jewish high priest only could enter up to the holiest holies once in a year with fear. He cannot go in after that. పరిశుద్ధమైన
అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించడానికి ప్రధాన యాజకుడు కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళడు కానీ ఆ తర్వాత ఇక అతను వెళ్ళడానికి వీలు లేదు. The veil was separating the man from God. No, there is no way. The veil debarred people out. ఆ యొక్క తెర మానవుని దేవుని మహిమ నుండి దూరం చేసింది. But when on the cross, when Christ died, the veil separating God's glory from sinful man was rent into two by Christ. అయితే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టడం ద్వారా మానవునికి రెండు విధాలైనటువంటి ధన్యతలు లభించినట్లుగా క్రీస్తులో దొరికినట్లుగా మనం చూడగలం. Now look, Matthew 27 verse 51. మత్తయి సువార్త 27:51 చూడండి. 51 read. 27:50. And behold, the veil of the temple was rent in twain from top to bottom. Look, there the temple, there the veil was torn into two. 27:51 ఇక్కడ దేవాలయపు తెర పైనుండి క్రిందకు చిరిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. Look at Hebrews chapter 10 verse 19. హెబ్రీ పత్రిక 10:19 కూడా చూడండి. Because the veil is torn now, but this man, after he had offered for an, he sitting down at the 90. Having therefore, brethren, boldness to enter in the holiest by the blood of Jesus. We have the grace to go into the holiest holy with the blood of Jesus Christ. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలనిదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున అనే మాటను చూస్తున్నా. Look, all this happened because of the standing, the position we got of justification. ఇవన్నీ కూడా ఎందుకు మనము కలిగి ఉన్నాము అంటే నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా మనము కలిగిన ఆయన సన్నిధిలో నిలుచుట అనే ధన్యతను బట్టి. No Old Testament saints could ever think of such a great position today which we possess. ఇది మనం ఏదైతే సంపాదించుకున్నామో దాని గురించి కనీసం పాత నిబంధన భక్తులకు ఎటువంటి ఆలోచన కూడా వారికి లేదు. Now let us go to the third point, that is we have the assurance from God, that is chapter 5 Romans 5:3-4. రోమాపత్రిక 5:3-4 దేవుని నుండి మనము కలిగిన నిశ్చయత ఏమై ఉన్నదో దాన్ని తెలియజేస్తూ ఉంది. And not only so, but we glory in tribulation also, knowing that tribulation worketh patience, and patience experience, and experience hope. మనము శ్రమల గుండా వెళతాం. శ్రమలు ఓర్పు నిరీక్షణను మనకి నేర్పిస్తాయి. That is what, when the tribulation is working in us. శ్రమలు అనేవి వాస్తవానికి మనలో అవి కార్యమును జరిగిస్తూ ఉన్నాయి. When I want to preach this, I tell you, brother, if you're in trouble, praise God, because tribulation working in you, the trouble you face is actually working in you. ఈ మాటను నేను బోధిస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి నేనేం చెప్పాలనుకున్నా అంటే, సోదరుడా సోదరి, ఒకవేళ నీవు శ్రమలు కలిగి ఉంటే ప్రభువుని స్తుతించు. వాస్తవానికి ఆ శ్రమలు నీలో కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాయి. What the tribulation worketh patience. Look at the word patience. శ్రమలు ఓర్పును నేర్పిస్తాయట. That is lot of reference. I'm not going because time is going fast. You can take this thing numbers, book of Hebrews 10:36 and James 1:3. సమయం పరిగెత్తుతుంది కాబట్టి ఆ వచనాలను నేను చదవడం లేదు, కానీ హెబ్రీ పత్రిక 10:36 యాకోబు పత్రిక 1:3 ఓర్పును గురించిన సంగతులు మనం చూడగలం. So if you are in trouble, praise God, because that trouble or the tribulation is working in you to give you more patience. ఒకవేళ నీవు శ్రమలు కలిగి ఉంటే ప్రభువుని స్తుతించు. ఆ శ్రమలు
నీకు ఓర్పును నేర్పించడానికి నీలో పని చేస్తూ ఉన్నాయి. Just let me go from this portion to some of the other topic. Let me tell you a small illustration. ఈ అంశము నుండి ఒక చిన్న ఉపమానం చెప్పడానికి నేను కొంచెం బయటికి వెళ్తున్నాను అంశము నుండి. When a teacher was trying to explain his students about the how to behave in society. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు సమాజంలో ఎలాగూ మెలగాలో లేక ప్రవర్తించాలో దాన్ని నేర్పించాలి అనుకున్నాడు. He was trying to explain many ways, but the children are not able to understand what this man was trying to teach. సమాజంలో ఎలాగో ప్రవర్తించాలో మెలగాలో దాని గురించి అనేక పద్ధతుల ద్వారా అనేక సంగతుల ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. కానీ వారు మాత్రం ఏమి చెప్తున్నాడో ఏమి నేర్పిస్తున్నాడో వారికి అర్థం కావడం లేదు. The teacher was very smart. Ultimately, the teacher thought for a minute that now I will teach you through some illustration. He said like this. ఆ యొక్క ఉపాధ్యాయుడు చాలా తెలివి కలిగిన వాడు. చివరిగా అతను ఏమన్నాడంటే, ఇప్పుడు ఒక ఉపమానం ద్వారా ఈ పాఠాన్ని నేను మీకు బోధిస్తాను అన్నాడు. He saw a tree full of mangoes there nearby. ఒక చెట్టును చూచాడు, ఆ చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి. And he told one of his students, now go and bring one kacha mango. ఆ విద్యార్థులతో ఒక విద్యార్థితో అన్నాడు, నువ్వు వెళ్ళి ఒక పచ్చి మామిడికాయ తీసుకొని రమ్మని చెప్పాడు. Then the boy ran and got one raw mango. ఆ పిల్లవాడు పరిగెత్తుకుని వెళ్ళి ఒక పచ్చి మామిడికాయను కోసుకొని తెచ్చాడు. The teacher told the people, now eat this mango. ఆ ఉపాధ్యాయుడు విద్యార్థితో అన్నాడు, ఈ మామిడి పండును తినమని చెప్పాడు. And they were trying, and it was a bitter experience to eat that raw mango. ఆ పచ్చి మామిడికాయను తినడము అనేది నిజంగా చేదు అనుభవం లాంటిది. Then the teacher told to another student, now go and bring one ripe mango. ఇప్పుడు ఉపాధ్యాయుడు మరొక విద్యార్థితో చెప్పాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక పండిన మామిడికాయ తీసుకొని రమ్మని చెప్పాడు. The boy ran and bought a very sweet and ripe mango. ఆ పిల్లవాడు పరిగెత్తుకుని వెళ్ళి చక్కగా పండిన మధురమైన మామిడికాయను కోసుకుని వచ్చాడు. Oh, they all started enjoying that sweet mango like anything. ఈ మంచి మామిడికాయ యొక్క మధురాన్ని బట్టి అతడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. Then the teacher said, could you find any difference between this raw mango and the ripe mango? అప్పుడు ఉపాధ్యాయుడు అన్నాడు, ఈ పచ్చి మామిడి పండుకి ఈ పండిన మామిడి పండుకి ఏమైనా వ్యత్యాసాన్ని మీరు చూడగలుగుతున్నారా అన్నాడు. Oh, students exclaimed and said, oh sir, the first one was very bad and the second one is so tasty. Very good. విద్యార్థులు ఉపాధ్యాయునికి ఎలాగో బదులిచ్చారు, సార్ మొదటి మామిడి పండు అసలు చాలా చండాలంగా ఉంది, మంచిగా లేదు అన్నారు. కానీ రెండవ మామిడి పండు చాలా తీయగా మధురంగా ఉన్నది అన్నారు. Oh, then the teacher said, this is the difference between human being also. ఉపాధ్యాయుడు కూడా అదే చెప్పాడు, సమాజంలో మీరు ఎలా ఉండాలో దానికి గల వ్యత్యాసం కూడా ఇదే అని చెప్పాడు. Some of the young men, they're always argumental and fighting. They're so bitter. You bite it, your teeth will break. There is you cannot enjoy anything from that young man in the character. కొంతమంది యవనస్తులు వారు ఎప్పుడు వాదిస్తూ ఉంటారు, వాదనలు చేస్తూ ఉంటారు. వారి యొక్క గుణాన్ని బట్టి వారి ప్రవర్తన బట్టి మనం ఏమీ ఆస్వాదించలేము. They are continue. They're totally right, like a raw mango. మన ప్రియులు చెప్పినట్టుగా వారి కుమార్తె ఆమె ఒక పండిన మామిడి పండు లాంటిది. And some of the elders of the assembly, you talk to them,
enjoy their presence. They're so graceful. That is actually, you can say, ripe mango. ఎందుకంటే సంఘ పెద్దలతో మనం మాట్లాడినప్పుడు చాలా చక్కగా మంచి అనుభూతిని, ఆనందాన్ని వారి ద్వారా మాట్లాడటం ద్వారా, సహవాసం ద్వారా మనం పొందగలం. ఎందుకంటే వారు పండిన మామిడి పండు లాంటి అనుభవాలు మనకు అందిస్తారు. But let me tell you some more thing. These days there are so many techniques of fast ripening a mango. To make the mango ripe fast, they do a lot of things. అయితే ఒక విషయం నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. ఈ దినాల్లో మామిడి పండ్లను త్వరగా మాగబెట్టడానికి రకరకాలైన పద్ధతులు వచ్చేసాయి. రకరకాలైన పద్ధతులు వారు ఉపయోగిస్తూ ఉన్నారు. They use some chemicals and wrap it something. They not the proper ripening. They force it to ripe. వాస్తవానికి మామిడి పండు సరైన విధానములో చెట్టునే పండడం లేదు, కానీ వారు బలవంతంగా కొన్ని రసాయనాలు వాడి ఆ మామిడి పండును పండిస్తూ ఉన్నారు. You can see that change. Even in some of the elders, they're made elders due to some chemical things added something, and they made elders. Other are properly ripened and become elders. అలాగే సంఘాల్లో కూడా మనం గమనించినప్పుడు కొద్దిమంది సంఘబద్ధలుగా చేయబడ్డారు. కారణం ఏంటంటే ఈ మామిడి పండ్లను మాగబెట్టడానికి ఎలాగో రసాయనాలు వాడతారో, కొద్దిమందికి అలాగో రసాయనాలు వాడి సంఘ పెద్దలుగా చేస్తున్నారు. కానీ మరికొద్ది మంది వారు చక్కగా చెట్టున పండిన మామిడి పండులాగా మధురమైన తీపిని పంచిపెట్టేవారుగా ఉన్నారు. Let me tell you, if you find a good, tasty, blessed elder, you must understand this man had a lot of trouble in his old age. In his previous life. Now the Lord has given him a lot of patience. That is so he has become a graceful person. ఒక సంఘ పెద్ద చాలా మధురంగా, చాలా తీపిని పంచిపెడుతూ ఉన్నాడు, చాలా ఓర్పు కలిగి ఉన్నాడు అంటే అర్థం చేసుకోండి, తన యొక్క జీవితంలో తాను ఎన్నో శ్రమలను, కష్టాలను అనుభవించి వచ్చాడు. అందుచేతనే ప్రభు ఈ మంచి కృప కలిగిన ఓర్పును అతనికి అనుగ్రహించాడు. That is why Paul wrote, knowing tribulation worketh patience. అందుచేతనే పౌలు అంటాడు, శ్రమలను మీరు ఎరగండి, ఆ శ్రమలు మీకు ఓర్పును నేర్పిస్తాయి అంటున్నాడు. He continues with that, and verse 4, and patience experience. Chapter 4. Sorry. ఓర్పు 4లో పరీక్షను కలిగిస్తుంది అన్నాడు. So look at, once you are having enough tribulation, you have patience, and that patience will give you a lot of experience. తగినటువంటి శ్రమలు నీవు కలిగి ఉన్నప్పుడు ఆ శ్రమలు నీకు ఓర్పును నీకు నేర్పిస్తాయి. ఓర్పును నీవు కలిగి ఉన్నప్పుడు ఓర్పు నీకు అనుభవాన్ని ఇస్తూ ఉంది. Oh, you can find an experienced elder, a matured elder, a graceful elder. You can find he has a lot of tribulation. Which has worked in him and given him a lot of patience, and that patience has given a lot of experience. అనుభవం కలిగిన మంచి సంఘ పెద్దలను మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే వారెన్నో శ్రమలను, కష్టాలను అనుభవించారు, ఎదుర్కొన్నారు. అందుచేతనే వారు ఓర్పును నేర్చుకున్నారు. ఆ ఓర్పు వారికి మంచి అనుభవాన్ని, పరిపక్వతను నేర్పించినట్లుగా మనం చూడగలం. I'm not going into the verses because a lot of verses, Psalms 94 and 2 Corinthians and Galatians and Ephesians, all this keep on writing down and keep doing it. But all this keeps that tells that patience gives experience. చాలా వచనాలు నేను ఇక్కడ ప్రస్తావించాను, కానీ వాటన్నిటిని చదవడం లేదు. ఒకవేళ మీరు రాసుకోగలిగితే రాసుకోండి. ఈ వచనాలన్నీ కూడా ఏమి తెలియజేస్తూ ఉన్నాయి అంటే శ్రమ ఓర్పు అనుభవాన్ని నేర్పిస్తూ ఉంది అని తెలియజేస్తూ ఉన్నాయి. And this experience, look, the patience leads to hope, and patience leads to experience, and experience leads to hope. అనుభవము అది నిరీక్షణకు నడిపిస్తూ ఉంది. That is verse 4. వచనం 4లో
ఈ మాటలు మనం చూడగలం. So you are going to get hope when you are in trouble. నీవు నిరీక్షణను ఎప్పుడు పొందుతావు అంటే నీవు శ్రమలను కలిగి ఉన్నప్పుడే. When you are in trouble, remember you are going to learn patience, and that patience is going to give you experience, and that experience is going to give you hope. కాబట్టి నీకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు నీకు ఓర్పును నేర్పిస్తాయి. ఆ ఓర్పు నీకు అనుభవాన్ని కలుగు చేస్తుంది. ఆ అనుభవము నీకు నిరీక్షణను కలిగిస్తూ ఉంది. When you look at hope, there are 3 requirements for an earthly hope. When you're earth, if you need the hope, there are 3 requirements. నిరీక్షణ గురించి మనం చూసినప్పుడు భూ సంబంధమైన నిరీక్షణ కొరకై 3 రిక్వైర్మెంట్లు ఉన్నట్లుగా మనం చూడగలం. When I say that thing, now we are in the earth. We have hope. In the earth, while we living in the earth, if you should have hope, that hope must have 3 requirements. భూమి మీద మనము జీవిస్తూ ఉండగా ఈ నిరీక్షణకు 3 సంగతులు అక్కరగా ఉన్నాయి. First one, it must concern a future. నీవు భవిష్యత్తును గురించి ఆలోచన కలిగిన వాడవై ఉండాలి. First, hope must be about future. రెండవది భవిష్యత్తులో first one, hope must be about future. మొట్టమొదటి సంగతి ఏంటంటే నిరీక్షణ అనేది నీ భవిష్యత్తు అయి ఉండాలి. నిరీక్షణ నీ భవిష్యత్తు అయి ఉండాలి. So if I have something, why should I hope for that? So hope is always about the future. నిరీక్షణ అనేది ఎల్లప్పుడూ భవిష్యత్తును సూచించే సంగతిగా ఉన్నది. Then second, it must concern something good in future. Something good is going to happen. That's my hope. నిరీక్షణ అనేది భవిష్యత్తులో మంచిని గురించిన ఆలోచన, మంచిని గురించిన చింత. Can a person think that one day going to hell? That's not a hope. So I'm going to heaven. I'm going to something good. So always hope is something good. నిరీక్షణ అనేది ఎల్లప్పుడూ మంచిని సూచించేదిగా ఉన్నది. ఏ వ్యక్తి కూడా నేను అగ్నిగుండానికి వెళ్తాను అనుకోడు, అది నిరీక్షణ కాదు. Now it must concern something which can be what possible in the future. నిరీక్షణ అనేది భవిష్యత్తులో సాధ్యమయ్యేది అనేదిగా మనము ఆలోచన కలిగి ఉండాలి. So when you say there is hope, the hope must have 3 requirements. First one, it must concern future. Second, it must concern something good in future. Third, it must concern something which is possible in future. నిరీక్షణ గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా నిరీక్షణలో 3 సంగతులు ఉండాలి. అనగా మొదటిది నిరీక్షణ భవిష్యత్తును సూచించేదిగా ఉండాలి. రెండవది నిరీక్షణ భవిష్యత్తులో మంచి కొరకు మంచిని సూచించేదిగా ఉండాలి. మూడోది నిరీక్షణ సాధ్యమయ్యేదే కానీ భవిష్యత్తులో అసాధ్యమైనది కాదు అనేది మనము గమనించాలి. When Paul wrote, that is verse 5:4, the patience experience hope, he explained all these 3 things together in it. పౌలు 5వ అధ్యాయం 4వ వచనంలో వివరించినప్పుడు ఈ 4 విషయాలు కలిపి రాశాడు. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ అనే సంగతులను. Bible also explains, when Bible says hope, all these 3 things are equally inside. బైబిల్లో కూడా నిరీక్షణ గురించి రాయబడినప్పుడు ఈ 3 సంగతులు సమానముగా ఉన్నట్లు మనం చూడగలం. Our hope is we are not going to hell. We are going to heaven. It's a very good place. It is possible. All these are coming in when you talk of hope. మన యొక్క నిరీక్షణ ఏంటంటే భవిష్యత్తులో మనం పరలోకానికి వెళతాం. పరలోకంలో అన్ని మంచివే ఉంటాయి. పరలోకంలో అన్ని సాధ్యమయ్యేవే కానీ అసాధ్యమైనవి కాదు అని మన నిరీక్షణ తెలియజేస్తూ ఉంది. When you look at hope, there are 2 kinds of hope. One is the hope noun, other is the hope verb.
నిరీక్షణ గురించి మనము ఆలోచన చేసినప్పుడు నిరీక్షణ అనే ఈ పదము ఒకటేమో నౌనుగా మరొకటేమో వెర్బుగా ఉన్నది. Now, look, the verb hope, suppose I'm saying, I hope to come to Andhra. That is actually earthly hope. That's a verb actually. నేను ఇలా అంటున్నాను, నేను ఆంధ్ర రావాలని నిరీక్షిస్తున్నాను అని. ఇక్కడ ప్రస్తావించబడిన నిరీక్షణ అనే మాట అది క్రియారూపకమైన వెర్బుతో కూడినటువంటి మాట. Look, I have to come to Andhra. I hope to come. That means there some actions are involved. నేను ఆంధ్రాకి రావాల్సి ఉన్నది, లేకపోతే నేను ఆంధ్రాకి రావాలని నిరీక్షిస్తున్నాను అంటే ఆ పదములో కొన్ని క్రియారూపకమైన సంగతులు ఉన్నాయి. So that I hope to come to Andhra means there is some work inside that is actually earthly. In earthly hope, there's always work. నేను ఆంధ్రాకి రావడానికి నిరీక్షిస్తున్నాను అన్నప్పుడు అందులో నిరీక్షణ అనే క్రియారూపకమైన మాటను మనం చూడగలం. అది ఎల్లప్పుడూ భూ సంబంధమైన నిరీక్షణగా ఉన్నది. Now the hope is a noun. I have a hope. Hope of heaven. What is my work in that? Is there a work? No, it's only a noun. Hope is a noun there. నౌన్ అనే ఈ పదము పరలోకములో నేను ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను అనే మాటను తెలియచేస్తూ ఉంది. The basic problem with the religion is they misunderstand these two words. Hope, they want to go to heaven with their work. That is not possible. Hope, heavenly hope is always a noun, not a verb. మతంలో ఉన్నటువంటి ఒక సరికాని సంగతి ఏంటంటే చాలా మంది నిరీక్షణ అంటే నేను పరలోకానికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు. Now, this actually the hope when brother Andrew Murray, he's another writer, when he learned about it, Andrew Murray wrote like this. Andrew Murray is a person. He wrote like this. ఆండ్రూ ముర్రీ అనే వ్యక్తి నిరీక్షణ గురించి ఇలా రాశాడు. He wrote 4 sentences. 4 లైన్లు రాశాడు. First he said, that the God brought me here, it was by his will that I am in the straight place, and in that fact I rejoice. Actually, God brought me here by his will in this good place, in the straight place. Because of that I rejoice. 4 మాటలు ఇక్కడ అతను తెలియచేశాడు. దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు, అది ఆయన చిత్తం, నేను సరైన స్థలములో ఉన్నాను, ఈ యొక్క సత్యములో నేను ఆనందిస్తున్నాను లేక ఆనందిస్తాను అంటున్నాడు. Look, we are saved, correct? We are saved. How we got salvation? We purchased? No. Lord brought me here, Lord, in the straight place, and in that fact I rejoice. మనం ఎలా రక్షించబడ్డాం? మనం రక్షణ కొనుక్కున్నామా? లేదు. ప్రభువు మనల్ని తీసుకొని వచ్చాడు, ఆయన చిత్తాన్ని బట్టి సరైన స్థలములో ఆయన మనల్ని ఉంచాడు, కాబట్టి నేను ఆనందిస్తున్నాను. We are born in this world, right? I'm not talking about born again. We are born in the world. How we came to the world? Lord has brought us here. Lord has given us salvation. Lord has given us a straight place. In this all I rejoice. ఈ లోకంలో మనం ఎలాగో జన్మించాం? ప్రభువే మనల్ని లోకానికి తీసుకొని వచ్చాడు, ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఈ స్థితిలో మనల్ని ఉంచాడు, కాబట్టి మనం ఆనందించే వారంగా ఉండాలి. Oh, wonderful statement. Then second statement he said, he will keep me here in his love and give me grace as his child. Actually give, not give. And give me grace as his child. అంటే ఆయన తన ప్రేమలో నన్ను ఇక్కడ ఉంచుతాడు, తన బిడ్డనైన నాకు తన కృపను అనుగ్రహిస్తాడు అంటున్నాడు. What I had done to obtain God's love? Have I done anything? No. He brought me here. He loved me. He gave me grace. Only he made me his child. I am thankful to God for that. నేను ఏమీ చేయలా, ఆయన నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు, ఆయన తన ప్రేమను చూపాడు, ఆయన తన కృపను చూపాడు, కాబట్టి నేను కేవలం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించగలను అంటూ ఉన్నాడు. The third sentence he said is, he will make the trial a blessing.
teaching the lessons. He intends for me to learn and working in me the grace he meant me to bestow. That means every trial which is going to happen, actually, he make it a blessing. He teach me through that. Now listen. Every trial he make it a blessing and teaches me lessons through that, which the lessons which I want, that which he want me to learn, and he working in his grace, and he will bestow his grace upon me. ప్రతి ఒక్క శ్రమ శోధన అది నాకు ఆశీర్వాదము. ప్రతి ఒక్క శ్రమ నుండి శోధన నుండి ఆయన నాకు పాఠాలు నేర్పిస్తాడు. అది నాకు గొప్ప ఆశీర్వాదముగా ఉన్నది అని ఆండ్రూ ముర్రే అంటాడు. Look, normally when a believer gets in trouble, oh Lord, why it is? No, brother, God has a purpose for you to teach you some lessons. Not only he teaches you, he gives you grace and he gives you patience and he gives you hope. చాలా సార్లు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసులు, ఓ దేవా నాకు ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది అని దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. లేదు నా సహోదరుడా, నీకు పాఠాలు నేర్పించడానికి, తన కృపను నీవు అర్థం చేసుకోవడానికి ప్రభు ఈ శ్రమలను కష్టాలను నీ జీవితంలో అనుమతిస్తాడు. The last sentence he said is, in his good time he can bring me out again. How and when he knows. చివరి ఆయన చెప్పిన మాట ఏంటంటే, తన యొక్క మంచి సమయంలో ఆయన నన్ను బయటకు తీసుకొని వస్తాడు, అయితే ఎప్పుడో ఎలాగో ఆయనకే తెలుసు అంటూ ఉన్నాడు. Look what he said. Let me repeat it. He brought me to this place by his will, to the straight place. In that I rejoice. ఆయన యొక్క చిత్తములో ఆయన నన్ను ఈ స్థలంలోకి తీసుకొచ్చాడు కాబట్టి నేను ఆనందిస్తాను అని ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు. Then he will keep me here in this place. He'll keep me here in love and give me grace as his child. ఆయన తన ప్రేమలో నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు, ఆయన బిడ్డగా తన కృపను నాకు అనుగ్రహిస్తున్నాడు అంటున్నాడు. Not only that, he will make every trial a blessing. He'll teach me the lessons in that which he intends me to learn, and he works in me the grace he meant to bestow. ఆ తర్వాత ప్రతి శ్రమ నాకు దీవెనే. ఆ శ్రమల ద్వారా ఆయన నాకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు, అవన్నీ నాకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి అని అంటూ ఉన్నాడు. Not only that, in this time, though I am dead and gone, in this time he will take me out of the grave again. When I don't know, he will take me out. I am going to, that is my hope. Even if I'm dead and buried, he will take me out and he will give me life again. నాలుగో మాట నిరీక్షణ అంటే ఆండ్రూ ముర్రే ఏమంటున్నాడంటే, ఆయన మంచి సమయంలో ఆయన ఈ స్థితి నుండి నన్ను బయటకు తీసుకొని వస్తాడు. ఎప్పుడు తీసుకొని వస్తాడు, ఎలా తీసుకొని వస్తాడు అది నాకు తెలియదు, ఆయనకే తెలుసు అంటూ ఉన్నాడు. Oh, look how wonderfully this person has explained. ఈ వ్యక్తి ఎంత రమ్యముగా ఈ సంగతిని వివరిస్తున్నాడు గమనించండి. Then he can sum up these 4 sentences in this way. ఈ విధానములో ఈ 4 మాటలు ఉంచబడ్డాయి. I am in this world by God's appointment. నేను దేవుని యొక్క నియామకాన్ని బట్టి ఈ లోకములో ఉన్నాను అంటాడు. I am in this world because he is keeping me here, in his keeping. ఆయన నన్ను భూలోకములో ఉంచుతున్నాడు, కాపాడుతున్నాడు కాబట్టి నేను భూలోకములో ఉన్నాను అంటాడు. Not only that, while I'm living in the world as a Christian, he is training me every time, even in my persecutions, with everything, he is giving me training to go forward with hope. నేను ఈ లోకములో జీవిస్తూ ఉండగా ఈ లోకములో నేను ముందుకు వెళ్ళడానికి ఆయన నాకు తర్ఫీదుని ఇస్తూ ఉన్నాడు. శ్రమల ద్వారా కూడా నేను ముందుకు వెళ్ళడానికి తర్ఫీదుని ఇస్తూ ఉన్నాడు. Because not only that, for a time he has a purpose. He is going to come and take me to home to be with him forever. For his time, for that time, he's preparing me, molding me, and mending me in this place.
ఆయన ఈ లోకంలో నన్ను ఎందుకు ఉంచాడంటే ఆయన సమయము కొరకు, తన ఉద్దేశాల కొరకు, ఆయనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళడానికి ఈ లోకంలో ఆయన నన్ను మలుస్తూ ఉన్నాడు, రూపిస్తూ ఉన్నాడు అంటాడు. Brother, my time is 25, so I'm supposed to stop now because we go to the next portion. I will not be able to do anything. నా సమయము 9:25 అయింది కాబట్టి నేను ముగించవలసిన సమయం. ఇప్పుడు నేను మరొక అంశానికి వెళితే ఇక నేను దాన్ని పూర్తి చేయలేను. We have seen the summary of justification. నీతిమంతులుగా తీర్చబడుట యొక్క వర్తమానాన్ని లేక ఆ యొక్క సమాచారాన్ని మనం చూడగలిగాం. Because of justification, we have peace with God. నీతిమంతులుగా తీర్చబడుట ద్వారా దేవునితో మనం సమాధానాన్ని కలిగి ఉన్నాం. Not only that, we are access to God, that is 5:2. రెండవది దేవుని దగ్గరకు మనం ప్రవేశాన్ని కలిగి ఉన్నాం. There we find two sentences: the standing and our one is our standing and our state. Two words I explained that in there. ప్రవేశములో రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి నిలిచి ఉండుట, రెండోది మన స్థితి లేక క్షేమము అని చూసాం. I told you the standing is an eternal position, unchangeable, and the state keeps on changing up and down. నేను చెప్పాను నిలిచి ఉండుట అనేది శాశ్వతమైనది, కానీ స్థితిగతులు అనేవి ఇవి మార్చబడుతూ ఉంటాయి అని తెలియజేశాను. Because of our standing, we are better than the Gentiles, the Jews, and anyone. We are better than Jewish high priest, even David. దేవుని నిలిచి ఉండుట అనేది యూదుల కంటే, పాత నిబంధన భక్తుల కంటే, ప్రధాన యాజకుల కంటే మనము శ్రేష్టమైన వారము అని మనం చూసాం. Because Christ died on the cross, the veil of the temple was torn into two. Today we have access to the holiest of holies. We can stand in the presence of God. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రిందకు చిరిగింది. తద్వారా ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి నీవు నేను ప్రవేశాన్ని కలిగి ఉన్నాం. Not only that, we understood that tribulation, when you are in trouble, tribulation is actually training for us. మాత్రమే కాదు, మనకి శ్రమలు అనేవి వచ్చినప్పుడు ఆ శ్రమలు అనేవి ఒక గొప్ప శిక్షణను, ఒక గొప్ప తర్ఫీదును నేర్పిస్తున్నాయని కూడా మనం చూసాం. Because tribulation works patience in us. ఎందుకంటే శ్రమలు మనకి ఓర్పును నేర్పిస్తాయి. And that patience will give us experience. ఆ ఓర్పు మనకి అనుభవాలను నేర్పిస్తుంది. And that will give us hope. ఆ అనుభవాలు మనకి నిరీక్షణ కలిగిస్తాయి. We told you there is a hope as a noun and hope is a verb. నిరీక్షణ అనేది ఒకటేమో క్రియారూపకమైనదని, మరొకటేమో నౌన్ అని మనం చూసాం. One is, when I say hope, is earthly hope, that's a noun. Sorry, that's a verb, and the heavenly hope actually is a noun. నిరీక్షణ అనే పదము వెర్బుగా క్రియారూపకమైన మాట అయితే అది భూ సంబంధమైనది అని, పదము నౌనుగా ప్రస్తావించబడితే అది పరసంబంధమైనది అని మనం చూసాం. A believer knows very clearly that he is in this world by God's appointment, kept here by the Lord under his training for his time. ఒక విశ్వాసి ఈ విషయాన్ని స్పష్టంగా ఎరిగి ఉంటాడు. దేవుడు తను ఈ లోకంలో తన కృపను బట్టి ఉంచాడు, తర్ఫీదునిస్తూ ఉన్నాడు, తన యొక్క శిక్షణలో కొరకై అతన్ని ఉంచుతూ ఉన్నాడని మనము ఎరిగి ఉన్నాం. And thank you for listening. Thank you for thank you, Brother Jaswant, for the good translation, and thank you for all those listened. And God bless you. Thank you. Thank you. మీ అందరికీ ప్రభునామమున వందనాలు. Okay, somebody can ask to pray and all. I don't know where is Kishore. Kishore is not there. Somebody can pray and finish. I'll pray. ప్రార్థన చేసుకుందాం. పూజారి కూడా మీకు వందనాలు.
ఈ రాత్రి వేళ ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సాబు వర్గీస్ అంకుల్ గారిని బలపరిచి రోమాపత్రిక 5వ అధ్యాయములో మొదటి 4 వచనాలు ధ్యానించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా మేము కలిగిన ధన్యతలు 3 సంగతులు మేము క్షుణ్ణంగా నేర్చుకోవడానికి మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. వాక్యం అందించిన మీ దాసులను, కుటుంబాన్ని మీరు దీవించండి, ఆరోగ్యాలు ఇవ్వండి, ఇంకను మీ పనిలో బహుగా ఉపయోగించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ దాసులు కిషోరను, కుటుంబాన్ని, పరిచర్యను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ ఈ జూమ్ యాప్ లో పాల్గొని మీ వాక్యం ఆలకించిన ప్రియులందరినీ, కుటుంబాలను, వారు చేస్తున్న పరిచర్యలను మీరు దీవించమని వేడుకుంటున్నాం. ఈ మంచి సమయాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ, అన్నిటిని మించి పాత నిబంధనలో యూదులకే గాని అన్యులకే గాని ప్రధాన యాజకులకు కూడా లేని ధన్యత అల్పులమైన మాకు మీరు అనుగ్రహించినందుకై కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు మీకు అర్పిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.